अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। వంశం కానీ విద్య కానీ వ్యక్తిత్వం కానీ అన్నింటిలో రాముడు సీత ఒకరికొకరు సరిగ్గా సరిపోతారు, ఎవరు దేనికి తీసిపోరు. కానీ తం చేయమసితే క్షణ, కానీ సీతమ్మ కళ్ళు చాలా కరుణతో చాలా విశాలంతో ఒక మెట్టు రాముడి కంటే ఇంకా అందంగా ఉన్నాయి అనుకుంటాడు. అనుకొని ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి లక్ష్మి అంటే ఐశ్వర్యమంతా ఒక త్రాసులో వేస్తే సీతమ్మలో ఉండే ఒక కళకి సరిపోదు అని సీతమ్మని కీర్తిస్తాడు. ఇంత గొప్ప సీతమ్మని విడిచి రాముడు ఇంకా ఉండటం చాలా కష్టమైన పని, దుష్కరమైనటువంటి పని అని అనుకుంటాడు. సీతమ్మ వైభవాన్ని తానంతగా అందులో సాక్షాత్కరింప చేసుకొని ఆనందిస్తాడు. మమాపి వ్యధితం మనహ అంటాడు. తల్లి నువ్వు ఏడుస్తుంటే నా మనసు కూడా ఏడుస్తోంది అని బాధపడతాడు. ఆ తర్వాత హనుమ ఇక రాముడి వైభవాన్ని చెబుతూ సీతమ్మ అడిగిన ఉద్దేశానికి ప్రధాన కారణం రాముడిని చూస్తే మొదట కనపడాల్సింది ఆయన కళ్ళు. అది చెప్తాడా చెప్పడా అని అనుకుంటే రామచంద్రుడి యొక్క వైభవాన్ని నేత్రాలతోనే మొదలు పెడతాడు హనుమంతుడు 35వ సర్గలో అనమాట. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న అంటే రామచంద్రుడి యొక్క నేత్రాలు సర్వసత్వముల యొక్క సర్వజీవుల యొక్క మనసుని హరించేటువంటి దివ్య సుందరమైన పద్మపత్రాలను ధిక్కరించేటువంటి నేత్రములని ప్రారంభించి రాముడి గురించి ఎన్నో అద్భుతంగా ఆయన గుణములేంటి, ఆయనకి పృథివీ ఏదో క్షమలో పృథివీతో సమానమని చెప్పని, ఆయన బుద్ధిలో బృహస్పతితో సమానమని చెప్పని, యశస్సులో వాసవుడు ఇంద్రుడితో సమానము, ఆయన 8 అడుగుల ఎత్తుంటాడట, ఒక 96 అంగుళముల ఎత్తుంటాడు, ఆయన చేతిలో ధనస్సు ఒక 9 అడుగుల ఎత్తుంటుంది, ఆయన స్నిగ్ధవర్ణుడై ఉంటాడు, కంబుగ్రేవ శంఖం వంటి కంఠం కలిగి ఉంటాడు, మహాహను మహోష్ట హనునాసస్య అద్భుతమైన ఓష్టభాగము, ఎత్తైన కోటేరు నాసిక కలిగి ఉంటాడు, విశాలమైన మూపు భాగం కలిగి ఉంటాడు, ఆయన పాదపు బొటను వేలి మీద 4 రేఖలు 4 వేదములు చదువుకున్నాడంటానికి గుర్తుగా చతుష్టిష్కు చతుర్లేఖ అవి కలిగి ఉంటాడు. త్రితామ్ర ఆయన కని కొనలు ముక్కు చివరలు అలాగే ఆయన యొక్క పెదవుల యొక్క చివరి భాగము ఎర్రని వర్ణము కలిగి ఉంటాడు. షడున్నతో నవతనుహు ఆయన యొక్క శరీరంలో సమసమ విభక్తాంగ స్నిగ్ధం శ్యామం వర్ణం సమాశ్రిత అన్ని అవయవములు సమానములుగా ఉంటాయి, ఒకటి ఎత్తు ఒకటి తక్కువ ఇలా బ్యాలెన్స్ లేకుండా ఉండవు, అన్ని సమములై ఉంటాయి. విశాలమైనటువంటి మూపు భాగం కలిగి త్రివళి ఆయన పొట్ట మీద 3 మడతలు కలిగి ఉంటాడు, ఆయన అరచేతిలో 4 రేఖలు ఉంటాయి, 4 కూడా వజ్రపాణి వజ్రము వంటి ఆకారంలో రామచంద్రుడి యొక్క రేఖలు ఉంటాయి. జానువులను దాటేటువంటి విశాలమైనటువంటి బాహువులు కలిగి ఆ జానుబాహుడై రాముడు ఉంటాడు. ఆయన వేలు పైన సూక్ష్మములైన కణుపులు ఉంటాయి. ఆయన అరిపాదములలో శంఖ చక్రాది చిహ్నములు పరతత్వ చిహ్నములన్నీ ఉంటాయని రామ వైభవాన్ని రాముడు రూపాన్ని అత్యంత స్పష్టంగా రాముడు ఎలా ఉంటాడో ఎవరు ఎక్కడా వర్ణించలేదని తెలియక చాలామంది అంటారు. సుందరకాండలో 35వ సర్గలో సాముద్రిక శాస్త్ర లక్షణాలు ఇంచుమించు 125 శారీరక లక్షణాలని ఇంకొన్ని గుణ సౌందర్యాన్ని కూడా హనుమంతుడు సీతమ్మ దగ్గర కీర్తించాక ఇక సీతమ్మ స్పష్టంగా నమ్ముతుంది, వచ్చినవాడు సాక్షాత్తు రాముడి దూతే, రాముడిని ఇంత బాగా చూడకపోతే ఇంకెవరు చెప్పలేరు కనుక ఖచ్చితంగా ఇతడు రాముడి దూతే అని సీతమ్మ నమ్మి అప్పుడు ఆవిడ రామచంద్రమూర్తికి తను విన్నవించవలసినటువంటి విషయాలని హనుమంతుడికి చెబుతూ ఒక 2 వృత్తాంతాలను చెప్పింది. అందులో ఒకటి కాకాసుర వృత్తాంతం అనమాట. ఒకనాడు దండకారణ్యంలో రాముడు అలసి సీతమ్మ ఒడిలో పవళించాడు. నిద్రలో విన్నాడు రామచంద్రమూర్తి. ఇంతలో ఇంద్రుడికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు జయంతుడు, అసలు పేరు జయంతుడు, కానీ వాడి బుద్ధి అసుర బుద్ధి ఏర్పడింది. కొంతమంది ఎక్కడ పుట్టినా బుద్ధి ఎక్కడో ప్రవర్తిస్తుంది అన్నమాట. అంటే పుట్టుకకి బుద్ధికి సంబంధం లేదండి. ఎందుకంటే చాలామంది తెలియక ఫలానా వాతావరణంలో పుట్టిన వాళ్ళంతా ఇలా అవుతారు, అది అన్నిసార్లు ఏం కరెక్ట్ కాదు.
మంచి వాతావరణంలో చెడ్డవాళ్ళు తయారవుతారు, చెడ్డ వాతావరణంలో మంచివాళ్ళు తయారవుతారు. బుద్ధి పూర్వ సంస్కారం వల్ల ప్రవర్తిస్తుంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా, అట్లా ప్రవర్తిస్తుంది. ఇంద్రుడి కొడుకు ఏంటి మరి, దేవతలకి దేవతాధిపతికి పుట్టిన వాడికి కూడా దేవతా బుద్ధి ఉండాలి కదా, కానీ వాడికేమో అసుర బుద్ధి. వాడికి ఒక తమాషా అలవాటు పట్టింది. ఏమిటి, కాకిలా మారి ఇతరులను ఇబ్బంది పెడుతుంటాడు. ఇబ్బంది పెట్టేవాడిని అసురుడు అంటాం. వాడు కాకిలా మారి ఇబ్బంది పెడతాడు కనుక వాడికి కాకాసుర అని పేరు వచ్చింది. అసలు పేరు పోయింది, మంచి పేరు ఏదో ఉంది, జయించేవాడు, జయించాలను, జయాన్ని కలిగిన వాడను వాడికి ఒక పేరు పెట్టారు. అది పక్కన పడేసి వాడు చేసే పని అంతా కూడా ఇతరులను అసుర ప్రవృత్తి కాకి రూపంలో కనుక కాకాసుర అని పేరు వచ్చింది. అలాగే వాడు కాకాసుర రూపంలో వచ్చి సీతమ్మ యొక్క హృదయ స్థానాన్ని పొడవటం మొదలుపెట్టాడు. సీతమ్మ ఓర్చుకుంది, రాముడికి నిద్రాభంగం కాకూడదు. కానీ రక్తపు బిందువులు జారి రాముడి ముఖం మీద పడ్డాయి. వెచ్చని ఆ రక్తపు బిందువు మీద పడగానే రాముడు ఒక్కసారి మేల్కొని ఎర్రని కన్నులతో చూశాడు. రాముడు చాలా మేధావి. ఆయనకి ఎంత గొప్పవాడంటే విద్యాభ్యాసం చేసేటప్పుడు సందేహాలు వస్తే వేదాల్లో, ఉపనిషత్తులలో, మంత్రభాగాల్లో, వైదిక ప్రక్రియలో తలలు నెరిసిన ఋషులు, పెద్ద పెద్ద వయస్సు కలిగిన వయోవృద్ధులైన జ్ఞానవృద్ధులైన పండితులు కూడా కుర్రవాడైన రాముడి దగ్గరికి వచ్చి ఈ ధర్మ సందేహానికి మార్గం చెప్పమని అడిగేవారట. అంత గొప్పవాడు రాముడు. వేదాన్ని అంత బాగా అధ్యయనం చేశాడనమాట. సీతమ్మతో అంటాడు ఆంజనేయ స్వామి, యో వేద విధుడైనటువంటి వాడు ఎవడు, యో బ్రాహ్మమస్త్రం యో వేదాంశ్చ విద. బ్రహ్మాస్త్ర ప్రయోగం ఏ రాముడికి బాగా తెలుసు, వేదములన్నింటినీ ఏ రాముడు బాగా చదివాడో ఆ రాముడు నిన్ను క్షేమం అడగమన్నాడమ్మా అని రాముడికి స్పెసిఫై చేసి చెప్తాడు. వైదిక విజ్ఞానం ఎంత గొప్పది రాముడి చెప్పు చేతల్లో ఉంటుంది అనేదాన్ని అర్థం చేస్తుంది. అట్లా రామచంద్రమూర్తి లేవగానే ఆయనకు అర్థమైపోతుంది, ఏం చెప్పకుండానే. అమ్మకోమో సీతమ్మకోమో రక్తం వస్తోంది, ఆ కాకి ముక్కుకోమో రక్తం అంటి ఉంది కనుక ఇదే గాయం చేసి ఉంటుందని కోపం వచ్చి, ఎవడురా ఇలా చేశాడు అంటూ ఒక్కసారి అక్కడుండి ఒక దర్భ పొలం తీసుకుని దాని మీదకి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ కాకి మీద వేస్తాడు. కాకి ఇంక పరిగెట్టింది, ముల్లోకాలు తిరిగింది, తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఎవ్వరూ రామబాణానికి ఎదురు నిలబడలేమన్నారు. 3 లోకాన్ సంపరిక్రమ్య, 3 లోకాలు తిరిగి చివరికి పితాచ పరిత్యక్త, ఒట్టి చేతులు, తండ్రి కూడా నేను చేతులు ఎత్తేసి నేను రామబాణానికి ఎదురు నిలబడలేనంటే మళ్ళీ తిరిగి కళ్ళు తిరిగి రాముడి పాదాల దగ్గర పడితే సీతమ్మ కరుణతో తన పాదంతో ఆ కాకిని రామచంద్రుడికి శరణాగతి చేసే దిశగా మార్చిందట. మారిస్తే రాముడు కరుణతో ఆ కాకిని అనుగ్రహించి దాని ప్రాణం తీయకుండా దాన్ని విడిచిపెట్టాడు. ఆ కాకి దశరథ మహారాజుని అట్లాగే రామచంద్రుడిని కీర్తిస్తూ ప్రదక్షిణగా వెళ్ళింది. ఈ వృత్తాంతం మా ఇద్దరికీ తెలుసురా హనుమ, నేను నీకు ఇది ఒక గుర్తుగా చెబుతాను, ఇది రాముడికి తెలియచేసి ఏమడుగుతావంటే, ఒక కాకి మీదనే బ్రహ్మాస్త్రం వేసావు కదా, ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే మాట అక్కడి నుంచి వచ్చింది. కాకి మీదనే బ్రహ్మాస్త్రం వేసావు, ఇంత పెద్ద రావణాసురుడిని ఏం చేయట్లేదు ఎందుకు అని నేను అడిగానని నువ్వు రాముడికి చెప్పమని చెప్పి సీతమ్మ ఈ వృత్తాంతాన్ని గుర్తు చేస్తే అప్పుడు హనుమ చెప్తాడు, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావని రాఘవుడికి ఇంకా తెలియదు. తెలిసిన మరుక్షణమే కోటాను కోట్ల భల్లూకములు వానరులతో రాముడు జ్వలించే అగ్నిశిఖల వంటి బాణములతో ఈ లంకని చుట్టుముట్టటాన్ని నువ్వు చూస్తావు తల్లి, త్వరలోనే చూస్తావు. రావణ సంహారాన్ని రాముడు చేసి నిన్ను తీసుకుని వెళ్తాడంటూ హనుమంతుడు అక్కడ సీతమ్మ బాధను చూడలేక, అమ్మ అసలు నువ్వు కనుక ఒప్పుకుంటే ఇప్పుడే నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, మనం వెళ్ళిపోదాం, నేను క్షణంలో ఈ సముద్రం దాటించి నేను నిన్ను రామచంద్రుడి దగ్గర తీసుకువెళ్ళగలను, నేను అనుకుంటే ఈ లంక మొత్తాన్ని కూడా మోసుకొని తీసుకెళ్ళి వెళ్ళగలను అని చెప్తాడు. రామలక్ష్మణుడు నా వీపు మీద ఎక్కి ధనుర్బాణములను స్థంకారములు చేసుకుంటూ వచ్చి ఈ లంకా నగరాన్ని మొత్తాన్ని ఆక్రమించడం నువ్వు చూస్తావు తల్లి అని చెప్పాక అప్పుడు సీతమ్మ తన కొంగు ముడిలో ఉన్నటువంటి చీర యొక్క చెంగు ముడిలో ఉన్నటువంటి చూడామణిని తీసి, ఇది గుర్తుగా ఇవ్వు, దీన్ని చూస్తే రాముడికి ఇది మా వివాహ సమయంలో ఈ మణిని ఇవ్వటం జరిగింది, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు రామచంద్రుడికి జ్ఞాపకం వస్తారు అంటూ చూడామణిని హనుమంతుడికి ఇవి ఇచ్చి, అట్లాగే ఒకసారి సీతమ్మకి వర్షం పడుతూ ఆవిడ బొట్టు పోతే అక్కడ ఉండే ఒక మణిశిల యొక్క మృత్తికను తీసి రాముడు బొట్టు పెట్టాట. ఇది కూడా మా ఇద్దరికి తెలిసినటువంటి విషయం, ఇది కూడా రాముడికి నేను చెప్పాను అన్నట్టు చెప్పి త్వరగా ఆయన్ని నా కోసం వచ్చేట్టు చెయ్యి. ఒక అద్భుతమైన మాట చెబుతుందన్నమాట సీతమ్మ, త్వమస్మిన్ కార్య నిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. For more videos like this, subscribe Big TV channel.